వైఎస్ జగన్ ఆస్థాన గురువు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి టీడీపీ ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం ఆయన కల్పించిన భద్రతను తొలగించింది. స్వరూపానంద భద్రతకు నెలకు 20 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ కు ఆస్థాన గురువుగా పేరుపడ్డ స్వరూపానంద వైసీపీ హయాంలో ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఆయన అక్రమాలు అన్యాయాలపై కూటమి ప్రభుత్వం విచారణకు సిద్దమవుతోంది. అందులో భాగంగానే ముందుగా భద్రతను తొలగించింది. 4 గన్మెన్లు 6 సిబ్బందితో పెందుర్తి పీఠం వద్ద పికెట్ పెట్టించుకున్నారు. 24 గంటలు వారు అక్కడ కాపలా కాసేవారు. ఒక ఎస్ఐ పికెట్ ఇన్ఛార్జిగా ఉండి పర్యవేక్షిస్తారు. దీనికి అదనంగా స్వామికి ప్రోటోకాల్ బుగ్గ కారు కూడా ఉంటుంది. వీటన్నింటికీ ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఖర్చు చేసేది. ఇప్పుడు వాటిని టీడీపీ ప్రభుత్వం తొలగించింది. వైఎస్ జగన్ ఆస్థాన గురువు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి టీడీపీ ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం ఆయనకు కల్పించిన భద్రతను తొలగించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జగన్ ఆస్థాన గురువు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి టీడీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. గత ప్రభుత్వం ఆయన కల్పించిన భద్రత ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ కూడా టీడీపీ గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. స్వరూపానందకు గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకి 20 లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఆయనకి 4 గన్మెన్లని ప్రొవైడ్ చేస్తూ భారీ భద్రత అయితే కల్పించింది. అయితే దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ రోజు వెల్లడించడం జరిగింది. స్వరూపానంద భద్రతకు నెలకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది టీడీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ కు ఆస్థాన గురువుగా పేరుపడ్డ స్వరూపానంద వైసీపీ హయాంలో రేంజ్ లో రెచ్చిపోయేవారు. ఆయన అక్రమాలు అన్యాయాలపై కూటమి ప్రభుత్వం విచారణకైతే సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకు తెలిసింది. అందులో భాగంగానే ముందుగా భద్రతను అయితే తొలగిస్తున్నట్టు టీడీపీ ప్రభుత్వం నాయకులు అయితే చెప్పడం జరిగింది. అయితే గతంలో ఆయనకి భారీ భద్రతను అయితే ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. 4 గన్మెన్లతో పాటు 6 సిబ్బందితో పెందుర్తి పీఠం వద్ద డైలీ పికెటింగ్ నిర్వహించేవారు. ఈ అంతటికి కూడా ఒక ఎస్ఐని కూడా నిర్మించి 24 గంటలు కూడా ఆయనకి కాపలా కాసే విధంగా ఒక పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్వామీజీకి ప్రోటోకాల్ తో పాటు ఒక బుగ్గా కారును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై ఇప్పుడు సర్వత్రా కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒక కేవలం విశాఖలో ఉన్నటువంటి స్వామీజీకి మాత్రమే ఎందుకు ఇంత భద్రత అంటూ కూడా చాలా మంది గతంలో విమర్శించడం జరిగింది. అయినప్పటికీ ఆయన వైఎస్ జగన్ కి ఆస్థాన గురువుగా ఉండడం వల్లనే కేవలం స్వరూపానంద స్వామికి మాత్రమే ఇటువంటి భద్రత కల్పించారంటూ కూడా చాలా మంది విమర్శించినప్పటికీ గత ప్రభుత్వం ఇటువంటి విమర్శలు కనీసం లెక్క చేయకుండా దాదాపుగా 20 నుంచి 24 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తూ కూడా ఆయనకి భద్రతను అయితే కల్పించడంపై అందరూ విమర్శలు చేశారు. అయినప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోకపోవడంపై ఈసారి వచ్చినటువంటి నూతనంగా ఏర్పడినటువంటి టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఏదైతే స్వామికి కల్పిస్తున్న భద్రతని వెనక్కి తీసుకుంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది విషయం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.